హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనం 26,000కు పెంచాలని జూలై 30వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నా పోస్టర్ను నేడు పుత్తూరులో సిఐటియు నేతలు ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు కార్మికులకు జీతాలు పెంచకపోవటం అన్యాయమన్నారు. పెరిగిన ధరలతో కార్మికులు చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచకుండా పాలకులు హామీలతో మోసం చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక కార్మిక హక్కులను కాలరాయటం కోసమే లేబర్ కోడ్స్ తెచ్చారని విమర్శించారు. కార్మిక హక్కులను కాపాడుకోవటానికి కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేదని, అనేక ప్రమాదాలు జరుగుతున్నా తనిఖీలు నిర్వహించే అధికారులు నిద్రపోతున్నారని విమర్శించారు. కార్మిక సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఇక జూలై 30వ తేదీన కనీస వేతనాల పెంపు కోసం కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని జరుగుతున్న ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు నేతలు విజయ్, రమేష్, శివ, దేవారెడ్డి, భాష, శరవణ, హరిబాబు, మునికుమారి, లలిత, కుష్టవేణి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.